పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. నేనేమంటున్నానంటే భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. అది మాకు కూడా తెలుసు అంటారు మీరు కూడా. కాదనంట్లా. 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. అంటే 1945, 1950 మధ్య భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పీరియడ్లో 1945, 50 మధ్య వచ్చింది. ఇట్లనే చైనాకి, జపాన్లకి ఇలాంటి దేశాలకి 1945, 50 మధ్య వచ్చిన దేశాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇలా వరల్డ్ టాప్ 10 దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో పైకి పేపర్ల మీద చూపించే టాప్ 4, టాప్ 5 దేశాలే కాకుండా ప్రజల యొక్క నిజ జీవితాల్లో కూడా ఆ వెలుగులు ఉన్నాయి. ఇలా మన దగ్గర ఇస్రాయిల్ కుట్టుకున్న వాళ్ళైనా చైనాలో సెల్ ఫోన్లు తయారు చేసుకునే వాళ్ళు సమానంగా ఉంది. వృత్తి చేతి వృత్తులే. చైనా పీసులు అంటే పాప వ్యవసాయ కూలీలు. మన దగ్గర వ్యవసాయ కూలీలు అట్లా వాళ్ళు అక్కడ అట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో 5వ, 10వ తరగతి చదువుకునే చేసేటోళ్ళు వాళ్ళంతా. చైనా పీసులు అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళు సామాన్యం చేసినటువంటి ఫోన్లో వాళ్ళ దేశంలో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. మనకంటే 45 తర్వాత 50 మధ్యలో వచ్చినటువంటి దేశాలు చైనా ఇప్పుడు ప్రపంచంలో 80% అప్పులు ఇస్తూ ఉంది. వాళ్ళ దేశంలో వచ్చినటువంటి ఆదాయాన్ని 80% ఇతర దేశాలకు అప్పులిస్తూ ఆ విధంగా విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించుకుంటూ ఆ విధంగా ముందుకు పోతా ఉంది. మరి మన పరిస్థితి ఏంది? అది కేవలం విదేశీ మార్గద్రవ్యం విదేశాలకు అప్పులేయటం సంగతే కాదు. ఇల్లు లేనోడు ఉండడు. అదేవిధంగా 45, 50 మధ్య దేశాలు 45, 50 మధ్య స్వతంత్రం వచ్చిన దేశాలకు సంబంధించి ఇల్లు లేనోళ్ళు లేరు. పేదరికాన్ని దాదాపుగా బిలో 10%కి నెట్టేశారు. అదేవిధంగా ఇంకా తీసుకున్నప్పుడు విద్య, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, మాతా శిశు మరణాల రేటు తగ్గించడం, త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, తినడానికి తిండి, తినడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇలాంటి మౌలికమైనటువంటి సమస్యలు లేకుండా చేసి వాళ్ళు ప్రజల యొక్క నిజ జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి భారతదేశంలో సంపద ఉన్నది, విశాలమైన భూభాగం ఉన్నది. భారతదేశం సుసంపన్నమైన దేశం. కానీ భారతదేశ ప్రజలు పేదలు. ఇది పరిస్థితి. అప్పులకు సంబంధించి వచ్చినప్పుడు చైనా నుంచి 2023 నాటికి చైనా నుండి ఇండియా $11.1 బిలియన్ అప్పుగా తీసుకున్నాం. ఇది పరిస్థితి. అభివృద్ధి చెందడం అంటే మరి జనాభాలో అభివృద్ధి అంటే సరిపోద్దా? మార్గద్రవ్యం, కరెన్సీ నోట్లలో ఎట్లా పడితే అట్లా ముద్రించుకునేవి కూడా కావు. కరెన్సీకి సంబంధించి కొన్ని నామ్స్ అండ్ జెండర్స్ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. 2015లో దేశ విదేశీ అప్పులు 56 లక్షల కోట్ల రూపాయలు అయితే భారతదేశానికి సంబంధించి 2024 నాటికి 185.84 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే 56 లక్షల కోట్ల నుంచి 185.94 లక్షల కోట్లకు పెరిగిందంటే 10 ఏళ్లలో విదేశీ అప్పు, విదేశాల నుంచి తీసుకుంటప్పుడు స్వదేశీ రుణాల యదనం రెట్టింపైనట్టుగా. ఇది ప్రతి భారతీయుడు అంటే ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1 ఉన్నాం మనం పాపులేషన్లో. ప్రతి హెడ్ మీద 1,27,000 రూపాయలు సుమారుగా అప్పున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇది పరిస్థితి భారతదేశానికి సంబంధించి. మరి ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. జీడిపిలో 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. నిజంగా 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నదా? మనం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. 2024-25 సంవత్సరంలోనే ఎక్సైజ్, కస్టమ్స్ వంటి సుంకాలని, పన్నులకు సంబంధించి అంటే ఇక్కడేం జరుగుతుందంటే భారతదేశంలో సుమారుగా 56 లక్షల కోట్లు మల్టీనేషనల్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి భారతదేశం సబ్సిడీల రూపంలో, మాఫీల రూపంలో ఇచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి లెక్క చెప్తా ఉన్నాను. అదే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ప్రజలకు ఇచ్చింది సుమారుగా 9 లక్షల కోట్లు. దీనికే ప్రజలు పెద్ద సోమరిపోతులు అయిపోతున్నారు, ప్రజలు బద్దకస్తులు అయిపోతున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వద్దు. కొంతమంది కడుపు నిన్నోడు, గోల్డెన్ స్పూన్తో నుండి ఉన్నోడు, కొంతమంది అగ్రకుల మేధావులు సంక్షేమ పథకాలు ఇవ్వద్దు అంట. ఎప్పుడు వాళ్ళకి బానిసత్వం చేయాలేం, అట్లా తయారైంది. సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి మనం ఏం చేయాలనేది ఇందులో ప్రధానమైన ఎజెండాగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఇది ఎట్లుందంటే పేదల మీద చవితి తల్లి ప్రేమ, ధనికుల మీద ఎక్కడలేని ప్రేమ గారిపోతూ ఉంది. సో 2024-25 సంవత్సరంలోనే ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలను తీసుకొని లేదు. భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని పెట్టుబడిదారులకి, సంస్థలకి, మల్టీనేషనల్ కంపెనీలకి వాళ్ళు 1,20,000 కోట్ల రూపాయలు మినహాయింపులు ఇచ్చారు.
కార్పొరేట్లకి పన్నులు ఆదాయాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొడతా ఉన్నారు. ఇంకొక వైపు 100కి 90% పేద ప్రజల నుంచి ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద పరోక్ష పన్నులు కట్టిస్తూ ఉన్నారు. ఈ డబ్బులన్నీ మల్టీనేషనల్ కంపెనీలకి లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థలకి కట్టబెడతా ఉన్నారు, వాళ్ళకి మాఫీ చేస్తూ ఉన్నారు. సో ఇదే కాకుండా ద్రవ్యోల్బణానికి అంటే ధరలు పెరుగుతూ ఉన్నాయి, బ్లాక్ మార్కెట్ అరికట్టే వ్యవస్థ పరిస్థితి లేదు. సో 1.85 లక్షల 1,85,00,000 కోట్ల రూపాయలు 1,85 అంటే 1,85,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం తగ్గింది. ఇవన్నీ సబ్సిడీల రూపంలో పెట్టుబడిదారులకు అప్పజెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఉద్యోగం ఉపాధి ఏ దేశానికైనా అవసరం, కానీ ఆ ఉద్యోగ ఉపాధి రంగాలు ఎట్లున్నా కూడా స్వయం ఏమంటారు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, యువతకు, కార్మికులకి, ప్రజలకు ఉపాధికి మార్గాలు కల్పించాలి. సో వాళ్ళు కల్పించకపోయినా ప్రజలు కళ్ళు గంజా దాగి బతుకుతూ ఉన్నారు. కళ్ళు దాగమని నేను అనలే, కానీ గంజా గటక దాకా బతుకుతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. దేశంలో మనం తీసుకుందాం, ఇప్పటికే చెప్పాం 1.85 లక్షల కోట్ల రూపాయలని చేసినట్టుగా. రాయితీలు ఎన్డీఏ 1 గవర్నమెంట్లో 4.3 లక్షల కోట్ల రూపాయలు. అదేవిధంగా 2019-21 మధ్య 1.85 లక్షల కోట్ల రూపాయలు. సో కొన్ని లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, మల్టీనేషనల్ కంపెనీలకి అప్పచెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ఈ దేశ ప్రజానీకానికి కోట్లాది మంది ప్రజలకు సంబంధించి వచ్చినప్పుడు ఇందులో 27 కోట్ల మందికి మన్రేగా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన్రేగా అంటారు. ఇప్పుడు ఏదో పూజ్య బాపు గ్రామీణ అభివృద్ధి పథకం మీద పేరు మార్చినట్టున్నారు. సరే, పేరు ఏదైనా స్కీమ్ అదే, కాన్సెప్ట్ అదే, ఆ విధి విధానాలే ఫాలో అవుతాయి. కొన్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు, మార్పులు అవసరాలు ఇత్యాన్ని లోపాలు జరుగుతుంది, దాన్ని కాదనట్లేదు. కానీ 27 కోట్ల మందికి ఉపాధినిచ్చేటువంటి దానికి సంబంధించి బడ్జెట్ని అలాట్మెంట్ చేయట్లేదు. 2024-25 సంవత్సరానికి సంబంధించి 86,000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేశారు. సో ఇది మరి దేశం ప్రజలు పన్నులు కడతా ఉంటే ఆ డబ్బులన్నీ ఎడిపోతూ ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా ప్రభుత్వ డబ్బులు రాజుల సొమ్ము రాళ్లపాలు చందంగా వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలు, పెట్టుబడిదారీ వ్యవస్థ వాళ్ళు ప్రజలకేమీ చేయకపోగా అవి తిని నాకేవాళ్ళ ఏళ్ళు కూడా నాగుతారు. ఆ ఏళ్ళుకున్నటువంటి అన్నం తిన్నప్పుడు మనకి చేతులు కంటుకుంటుగా ఇట్లా నాగుతారు కదా కొంతమంది. అట్లా నాకేవాళ్ళు వీళ్ళంట ఈ దేశంలో ఉద్యోగ ఉపాధి రంగాల్ని డెవలప్మెంట్ చేస్తారట ఈ పెట్టుబడిదారులు. సో 27 కోట్ల మందికి ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు కేటాయించట్లేదు. ఇది పరిస్థితి. కేవలం 86,000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేశారు. సో 1980లో జాతీయ ఆదాయంలో పెట్టుబడి శ్రామిక వాటా నిష్పత్తి 70% ఉంటే 2024కి వచ్చేసరికి 29% పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది. మానవాభివృద్ధిలో అత్యంత దీనమైన స్థితికి పోతూ ఉన్నారు. నేషనల్ ఛాంపియన్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 35% కుటుంబాలు సుమారు 60,000 రూపాయల వరకు అప్పులో ఉన్నాయట. ఒక్కొక్క కుటుంబం 60,000 రూపాయల మట్టికి అప్పులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇందులో రుణగ్రస్తతకు సంబంధించి వచ్చినప్పుడు 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఇది 40% రైతులు, 30% రైతు కూలీలు ఉన్నట్టుగా, అసంఘటిత రంగం వాళ్ళు ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి లెక్కలు. సో ఇది గ్రామీణ వాసులకు రుణగ్రస్తతకు సంబంధించి 18% కూడా లేదు. ఈ గ్రామీణ రుణగ్రస్తతకు పెరుగుదల నాబార్డు ధృవీకరించినప్పటికీ కూడా సో నాబార్డు వాళ్ళు కొన్ని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొన్ని లోన్స్ ఇస్తూ ఉంటారు. అది ఒక లెక్క. దేశ సంపదలో 58% సంపద, 100కి 58 రూపాయలు కేవలం 10% మంది దగ్గర. ఒక లెక్క, ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకుందాం. 100 కోట్లలో 58 కోట్లు 10% మంది వాళ్ళ దగ్గరనే ఉన్నట్టుగా అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇది అసత్యం కాదు, అతిశయోక్తి అంతకంటే కాదు. సో కనిష్ట ఆదాయాలతోని నెలకి 5,000తోని ఈ దేశంలో 90% మంది ప్రజానికం నెలకి 5,000తోని, నెలకు 10,000తోని, నెలకు 15,000తోని, నెలకి 20,000 ఆదాయంతోనే కుటుంబాలు నెట్టుకొస్తూ ఉన్నారు. అందులోనే 4 ఆదివారాలు ఏట మాంసం తెచ్చుకుంటే 4,000 లేచిపోతాయి. 5,000 అయితే అసలు 5,000 ఉన్నోడు అది తెచ్చుకునే పరిస్థితి లేదు. 10,000 ఉన్నోడు కూడా ఏట మాంసం తెచ్చుకునే పరిస్థితి లేదు. తలకాయ మాంసం తెచ్చుకునే పరిస్థితి, చికెను, చేపలు, పౌష్టికాహారం తినే పరిస్థితి లేదు. 10,000 ఆదాయం, మినిమం 20,000 ఉంటే కొద్దిగా మిడిల్ క్లాస్ లేకపోతే దానికి ఆస్కారం అన్నది. సో ఇది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళు ఏమి సమ్మిళిత అభివృద్ధి, సంతులిత అభివృద్ధి ఏం చేశారనేది ఇలా ప్రశ్నార్థకంగా ఉంది.
సో ధనవంతులు అట్టడుగుని ఉన్న 50% మంది పేదల మధ్య 2014, 2024 మధ్య ఆదాయంలో అంతరార్థాలు బాగా గ్యాప్ ఉన్నదనేది వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి, సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. దేశంలో దోపిడీ జరుగుతుంది. వృద్ధిని ప్రిడేటరీ గ్రోత్ కల్పించుకుంటా ఉన్నారు. ఎన్నో లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని కార్పొరేట్లు చెప్తా ఉన్నారు. ఎవరికి పెడతా ఉన్నారు? ఏం అభివృద్ధి చేస్తూ ఉన్నారు? ఏమో వస్తూత్పత్తి చేసి విదేశాలకు ఇస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, యువతకి ఏం ఉద్యోగాలు ఇస్తున్నారు? ఒకసారి ప్రభుత్వాల గుండెల మీద చేతులు వేసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఎల్పిజి వచ్చిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇలా మనకు గనపెడుస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ఏమవుతా ఉందా ఇలా ఏమవుతా ఉంది? అది పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన, ఇంకొకళ్ళు పివి నరసింహరావు గారితో ఇంకొకళ్ళు తీసుకొచ్చేటోళ్ళు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పెట్టిన అది ఎల్పిజి అనేది దేశ ప్రజల యొక్క రక్తమాంసాలు పీల్చి పిప్పి చేసి పెట్టుబడిదారులకు పెట్టడం తప్పితే చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి ఈ వస్తూత్పత్తి చేస్తే వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి జరిగితే, ఇతర రంగాల్లో ఉత్పత్తి జరిగితే దాన్నంతా మూకుమ్మడిగా తట్టలో బస్తాలో తీసుకుపోయి, ట్రక్కులో తీసుకుపోయి పెట్టుబడిదారుల కొట్టాల్లో, గోడౌన్లో డంపు చేసి అన్లోడ్ చేసి వచ్చిన చందంగా తయారైంది తప్ప మరొకటి కాదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది ఏం అభివృద్ధి అనేది నేను అడుగుతా ఉన్నాను. సో 2024లోనే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలో 1,50,000 మంది ఉద్యోగులు తీసేశారు. ఇంకో 5 ఏళ్లలో ఇంకో 10 లక్షల మంది, అంటే 9,20,000 మందిని కూడా తీసేస్తారట. ఈ అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇక లెక్కలే లేవు. వీళ్ళట ఉద్యోగాలు ఇస్తారట, దేశాభివృద్ధిని చేస్తారట ఈ పెట్టుబడిదారులు. వాళ్ళని నమ్ముకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు వేసి నడుము లేని వాళ్ళలాగా, ఫ్లోరైడ్ బాధితుల్లాగా, ఏందది ఇట్లా స్టిప్గా ఉండాలి మనిషి, మన ప్రతినిధి అనేవాడు. వీళ్ళు ఏదో నడువులు లేని వాళ్ళలాగా ఇట్లా వంగిపోయి ఎందుకు రెడ్ కార్పొరేట్లు వేస్తున్నారు వీళ్ళు తప్పు చేసిన వాళ్ళలాగా. ఎవరి కోసం? అవినీతి డబ్బు కోసమేనా? మీకు ప్రజలు ఓటేస్తే గౌరవప్రదంగా మీరు జీవించండి, దేశ యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచాన్ని చెప్పండి, దేశ ప్రజలు తలెత్తుకుని తిరిగేలాగా, గుండెలు ఎదురు మెరుసుకొని నిలబడేలాగా స్థితిమంతులు చేయండి. మీరు కూడా ఆ స్థాయిలో నిలబడాలి. అదేవిధంగా దేశాన్ని, దేశ ప్రజలను ఆ స్థాయికి, అభివృద్ధి పదం వైపు తీసుకెళ్ళమని మీకు అప్పచెప్తే పెట్టుబడిదారులకి, బహుళజాతి సంస్థలకి, క్యాపిటలిస్టులకి, ఆయా వ్యాపారస్తులకి, ధనిక వర్గానికి మీరు కొమ్ముగాస్తూ నడువులు లేనోడు ఫ్లోరైడ్ బాధితుల్లాగా ఇట్లా వంగిపోయి చెంచాగిరి చేస్తూ ఉన్నారు పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఇలా మన ముందు కనపడతా ఉంది. సో ఇది మానవాభివృద్ధికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, శ్రమసాంద్రత, ఉపాధి కల్పన పద్ధతులు, వాటిని జోలికి పోయే పరిస్థితి లేకుండా తయారైంది. సామ్రాజ్యవాదం ఒకప్పుడు వలసలు ఉండేవి, తర్వాత వలసల నుంచి దాని తర్వాత ఆక్రమించుకోవటాలు ఉన్నాయి. ఇలా ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం వైపు 100కి 90% ప్రజాస్వామ్యం వైపు పెడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఇంకొక వైపు వరల్డ్ బ్యాంక్ అప్పులు, విదేశీ అప్పులు పెట్టి ఆయా దేశాలని గుప్పిట్లో పెట్టుకొని ముడి సరుకుల్ని తీసుకొని పబ్బం గడుపుకోవడానికి ఇలా చూస్తూ ఉన్నాయి అనేది మనం చెప్పడానికి ఎనకాడను. సో 90లకి మునుపు నడిచినటువంటి ప్రభుత్వాలకు వాస్తవాన్ని గ్రహించినాయి కనుకే ఈ కాలంలో సామ్రాజ్యాలు రౌడేయడానికి భయపడలేదు. సో నయా ఉదారవాద విధానాలు ఎక్కువైపోయినాయి. సో జాతీయవాదం ఇలా ఈయన ఏమంటున్నాడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జాతీయ వాణిజ్య విధానం అంట ఎల్పిజి అయిపోయింది. ఊసరవెల్లి అయిన చందంగా దేశ సంపదలను దోచుకోవడం ఎజెండాగా, ఇంకా అదృష్టవశాత్తు గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు లేకపోయినాయి భారతదేశానికి అంతగా. సౌదీ దేశాల్లాగా, అరబ్ దేశాల్లాగా ఆయిల్ ఉంటే అమెరికా భారతదేశంతోని ఫ్రెండ్షిప్ చేసేది కాదు సరిగదా. శత్రు దేశం లిస్టులో పెట్టి ఇక్కడ తీవ్రవాద సంస్థలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున చేసి భారతదేశాన్ని ఒక నిరంతర రావణ కాష్టంలాగా తయారు చేసేది అనేది చెప్పుకోక తప్పదు. అందులో అతిశయోక్తి కూడా లేదు. ఇక వాటి మీద వీటి మీద ఆధారపడి స్వయం పోషకత్వాన్ని బాగొట్టుకొని మన స్వయం సాధికారిత వైపు అడుగులు వేయకుండా అమెరికా దయాదాక్షిణ్యాల మీదను యూరోపియన్ కంట్రీస్ దయాదాక్షిణ్యాల మీదను బతికే వ్యవహారం మాని, పరిస్థితులు మారినప్పుడు దేశ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా స్వయం సమృద్ధికి, ఇన్నోవేషన్స్కి, మేక్ ఇన్ ఇండియాకి ఖచ్చితంగా భవిష్యత్తులో బాటలు వేయాల్సిన అవసరం ఉంది.
ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.